శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జూలై 27, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు, కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారిపైన ఏదైనా కేసులు ఉన్నాయా లేదా, వారికి సంబంధించిన అకామా ఎప్పటి వరకు ఉంది, లేదా ఏదైనా ట్రావెల్ బ్యాన్ ఉందా, ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం చాలామంది ఇబ్బంది ఏదైనా పడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా సాఫర్కి వెళ్ళేటప్పుడు. సో అలాంటి వారి కోసం చెప్పేసి వారికి సంబంధించిన మొబైల్లోనే వాళ్ళపైన ఏదైనా కేసులు ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసం ఒక అప్లికేషన్ ఎందుకు ఉంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడా ఒక వీడియోని అయితే నేను ఆల్రెడీ అందించడం జరిగింది. సో ఆ వీడియోని మీరు ప్రతి ఒక్కరు చూడండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఆ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే చాలామందికి అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనపై కేసులు ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసం ఎవరెవరినో ఆశ్రయిస్తుంటాం, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, కానీ ఎవరు సరిగ్గా సమాధానం అయితే చెప్పరు. సో అది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంగ్లీష్లో ఉంటుంది అప్లికేషన్ కూడా. సో అప్లికేషన్కి సంబంధించిన లింకు, అలాగే పూర్తి వివరాలు, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకు కొంత సమాచారం అయితే ఉపయోగపడుతుంది. ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైతే సూన్ వీసా కలిగి ఉంటారో అలాంటి వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కువైట్కి ఫ్యామిలీ వీసా పైన డిపెండెంట్ కింద పిలిపించుకోవాలి అనేసి అంటే, మొన్నటి వరకు ఉన్నటువంటి నిబంధన ఏమిటంటే తప్పనిసరిగా వారికి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, 800 దినాలు జీతం ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే వారిని డిపెండెంట్ కింద భార్య కానీ పిల్లల్ని కానీ పిలిపించుకోవడానికి కుదిరేది. అయితే రీసెంట్గా వెసులుబాటు కల్పించారు. యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా 800 దినాల జీతం ఉంటే సరిపోతుందని చెప్పేసి. అయితే ఇప్పుడు మరొకసారి కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసుఫ్ అల్ సబా గారు మరొక వెసులుబాటు కల్పించారు. ఆ వెసులుబాటు ఏమిటంటే, ఇది చాలామందికి ఉపయోగపడవచ్చు. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కొందరికి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో అది ఏమిటంటే, కువైట్లో ఆల్రెడీ పేరెంట్స్ ఉండి వారికి జన్మించినటువంటి పిల్లలు ఆల్రెడీ కువైట్లో ఉన్నా, లేదు 5 సంవత్సరాల కన్నా వయసు తక్కువ కలిగి ఉండి ఇండియాలో ఉన్నా సరే, బయట దేశాలు అంటే మన ఇండియాలోనే కాదు ఎవరైనా సరే బయట దేశాల్లో ఉన్నట్లయితే వారిని ఫ్యామిలీ వీసా పైన కువైట్కి పిలిపించుకోవచ్చు, 800 దినాల జీతం లేకపోయినా కూడా అని చెప్పేసి అంటున్నారు. అది కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే. సో ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటి, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక గెజెట్ నోట్ ఏదైనా వస్తుందని చెప్తున్నారు. ఆ గెజెట్ నోట్ వచ్చిన తర్వాత ఇది అమల్లోకి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అది వీలైన త్వరగానే దీనికి సంబంధించిన గెజెట్ నోట్ ఏదైనా రానుంది. అంటే గెజెట్ నోట్ అంటే ఏం లేదండి, అఫిషియల్గా దీనికి సంబంధించిన ఒక సర్క్యులర్ అయితే జారీ చేస్తారు. ఆ సర్క్యులర్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ కొన్ని ప్రత్యేకమైన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ వీసా, యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్, అలాగే 800 దినాల జీతం లేకపోయినా కూడా తెప్పించుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించుకోవడం కానీ, లేదంటే ఆల్రెడీ కువైట్లో వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఉంటే అకామా కొట్టుకోవడానికి కానీ కుదురుతుంది. అయితే తప్పనిసరిగా ఈ సూన్ వీసా కలిగిన వాళ్ళకి మాత్రమే ఇది. సో అని చెప్పేసి తెలియజేశారు. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ మిగతా ఇంకా రావాలి కదా. సో అది గెజెట్ నోట్ విడుదలైన తర్వాత మనకు అందుతాయి. అవి అందిన తర్వాత మీకు నేను పూర్తి వివరాలతో కూడినటువంటి మరొక వీడియోని అయితే అందిస్తాను. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కువైట్లోని పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ప్రవాసీ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఒక 56 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు, ఆ 56 మంది ప్లేస్లో కువైట్కి సంబంధించిన పౌరులతోటి భర్తీ చేయాలని చెప్పేసి యోచిస్తున్నట్లు సమాచారం. సో ఆ 56 మందిని కూడా ఎందుకు తొలగించారు అనేసి అంటే, దానికి వాళ్ళు ముఖ్యమైన కారణాలు చెప్తున్నారంటే, వాళ్ళు సరైనటువంటి బోధన అటువంటిది చేయట్లేదు, అంటే సరిగ్గా పాఠాలు చెప్పట్లేదు, లేదు అంటే వారు చాలా నిదానంగా చెప్తున్నారు. ఇలాంటి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఏదైనప్పటికీ ఆ 56 మంది బయట దేశాలకు సంబంధించిన వాళ్ళే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళు. సో వారిని తొలగించారు. వారి ప్లేస్లో కువైట్కి సంబంధించినటువంటి పౌరులతోటి భర్తీ చేయడానికి ప్రస్తుతానికి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఆలోచిస్తుంది. హంటా వైరస్, దీనికి సంబంధించి ప్రస్తుతానికి కువైట్లో కూడా చాలామందికి ఒక సందేహం అయితే ఉంది, కువైట్లో కూడా హంటా వైరస్ ఏమైనా ఉందా అని చెప్పేసి. ఎందుకంటే ఇది రీసెంట్గానే అమెరికాలో స్టార్ట్ అయ్యి, అమెరికాలో ఇప్పటివరకు ఒక 4 అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలామంది హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో దీనిపైన కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ క్లారిటీ అయితే ఇచ్చింది. ప్రస్తుతానికి కువైట్లో ఈ హంటా వైరస్కి సంబంధించిన లక్షణాలు ఏమీ లేవు, ఎవరికి కానీ లేదు, రాకపోవచ్చు కూడా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఈ హంటా వైరస్ అనేటువంటిది ఎలా వస్తుందంటే, జనరల్గా ఎలుకల నుంచి ఇది వ్యాప్తి చెందుతుంది. ఎలుకల నుంచి వ్యాప్తి చెందుతుంది. ఇంకొకటి ఏమిటంటే మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందదు. సో ఆ కారణం చేత కువైట్లో ఇది రాకపోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. లాలాజలం కానీ మలమూత్రాల ద్వారా కానీ ఇది అంటుకోదు, అలాగే వస్తువులు తాకడం వల్ల కానీ మనుషుల నుంచి మనుషులకు కానీ డైరెక్ట్గా ఇది రాదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఇది ఒక్కసారి వచ్చిన తర్వాత మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఎవరికైనా సోకింది అనుకోండి, ఇది ఆ మనిషి మ్యాక్సిమం ప్రాణాపాయ స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే విపరీతమైనటువంటి జ్వరం ఉంటుందంట, అలాగే విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ ఉంటాయి, తలనొప్పి ఉంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ కారణం చేత ప్రాణానికి చాలా ఎక్కువగా అపాయం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం అనేటువంటిది కువైట్లో ఉండకపోవచ్చు అనేసి అంటున్నారు. ఎందుకంటే ఇది ఇక బయట దేశాల నుంచి కువైట్కి రావాలి, మనుషుల నుంచి మనుషులకి రావట్లేదు కాబట్టి 90% దీని నుంచి మనం ప్రస్తుతానికి ఎదురుగా సేఫ్. మరి ఇంక వేరే ఏదైనా మార్గాల ద్వారా వచ్చినట్లయితే దాన్ని ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి కువైట్లో హంటా వైరస్ అనేటువంటి లక్షణాలు కానీ దానికి సంబంధించిన కేసులు కానీ ఏమీ లేవు. కాబట్టి ఎవరు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కువైట్లో ఉన్న ఒక ప్రవాసీయుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నా అకౌంట్లో నుంచి డబ్బులు నా ప్రమేయం లేకుండానే కట్ అయ్యింది అని చెప్పేసి. తెల్లవారుజామున 12:25 ఒకసారి, అలాగే 12:37 ఒకసారి, 2 సార్లు 24:30 280 పిల్స్, అలాగే రెండోసారి కూడా 24:30 280 పిల్స్ చొప్పున డబ్బులు ఏదైనా కట్ అయిందంట. అయితే అది ఎందుకు కట్ అయింది ఏమిటనేది అంటే తెలియదు అతనికి. ఇతను ఓటీపీ చెప్పలేదు, ఇతను ఎవరికి డీటెయిల్స్గా ఇవ్వలేదు. కానీ 2 సార్లు అతని అకౌంట్లో ఏదైనా డబ్బులు కట్ అయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏదైనా ఇచ్చాడంట. కాబట్టి మీరు గట్టి సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి కానీ ఎక్కడ కానీ ఎట్టి పరిస్థితులు కానీ షేర్ చేయకండి. షేర్ చేసినట్లయితే ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు ఈ విధంగా మనల్ని మోసం చేసి డబ్బులు కాజేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే దీనిపైన ప్రస్తుతానికి ఏదైనా విచారణ చేపడుతున్నారు. సో ఎందుకు కట్ అయింది, ఎలా కట్ అయింది, ఏదైనా ఎవరైనా కావాలని ఆన్లైన్ ద్వారా మోసం చేసి ఇతని దగ్గర నుంచి డబ్బులు కాజేయడం జరిగిందా, లేదంటే ఇంకే వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా దాని గురించి ప్రస్తుతానికి ఏదైనా విచారణ చేపట్టారు. కువైట్లో ఇవాళ గోడ కూలినటువంటి ఘటనలో ఒక 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ తెల్లవారితో పని కోసం అని చెప్పేసి వెళ్ళిన తర్వాత పని చేస్తున్నటువంటి క్రమంలో ఆ గోడ కూలింది. అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఆ బిల్డింగ్ యొక్క గోడ కూలిపోవడంతో ఆ గోడ కింద పడి ఒక 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఏమిటి అనే దాని గురించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కానీ వారి యొక్క వయసు మాత్రం ఒకరికి 36 సంవత్సరాలు, ఇంకొకరికి వచ్చి 39 సంవత్సరాలు అని చెప్పేసి తెలియజేశారు. కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ వాళ్ళు మరొకసారి కొంతమందికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ అడ్రసెస్ అనేటువంటిది క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే వారి యొక్క చిరునామాని క్యాన్సిల్ చేశారు. దానికి సంబంధించిన జాబితాను విడుదల చేశారు. సుమారుగా 409 మందికి సంబంధించినటువంటి అడ్రస్లు అయితే కనుక క్యాన్సిల్ చేసినట్టు తెలియజేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే వారి పైన ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో, అంటే వారు నివసిస్తున్నట్టు ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి సంబంధించిన బిల్డింగ్లు కూల్చివేయడం, లేదు ఆ యజమానులు మా ఫ్లాట్లు ఇలాంటి వాళ్ళు లేరు అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం. సో ఆ కారణం చేత 409 మందికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ అడ్రసెస్ అనేటువంటిది క్యాన్సిల్ చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఎవరికైతే అడ్రస్లు క్యాన్సిల్ అయ్యో వారికి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే మీకు మొబైల్ ఐడీలో వాటిలో వచ్చి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వీలైనంత త్వరగా వెళ్ళి వారి యొక్క అడ్రస్ అయితే అప్డేట్ చేయించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అప్డేట్ చేయించుకోకపోతే గెజెట్ నోట్ అనేటువంటిది వాళ్ళ పేరు, గెజెట్ నోట్లో వీళ్ళ పేరు అయితే కనుక పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత కూడా 1 నెలలోపు వీళ్ళు కనుక వెళ్ళకపోతే 100 దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి సూన్ వీజా కలిగి ఉండి బయట ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు మేము మొబైల్ ఐడి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది వారు ఎక్కడైతే ఉంటున్నారో అదే అడ్రస్లో ఉండట్లేదు, ఆ సివిల్ ఐడి కార్డులో ఉన్నటువంటి అడ్రస్లోనే ఉండట్లేదు. వారు సివిల్ ఐడిలో ఒక అడ్రస్ ఉంటుంది, ఇంకో చోట ఉంటుంటారు. సో అలాంటప్పుడు వారి యొక్క అడ్రస్లు క్యాన్సిల్ అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఐడి చెక్ చేసుకుంటుండండి. మీ అడ్రస్ కనుక క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ వస్తే వీలైనంత త్వరగా దాన్ని అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే మీరున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి రెంటల్ కాంట్రాక్ట్ తీసుకొని మీ అడ్రస్ని అక్కడికి అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవాళ రాకేష్ యాదవ్ అనేటువంటి అబ్బాయి 15వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు అలీషా అనేటువంటి అమ్మాయి 1వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధరలు మాత్రం చాలా మంచి ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఒక కువైట్ ధర మన భారతదేశం రూపీస్లో సుమారుగా $273.52 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకుల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము 21 దినార్ల 735 పిలుసుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము 23 దినార్ల 702 పిలుసుగా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.